సో, నెక్స్ట్ వచ్చేసి పాన్ ఇండియా కల్చర్‌లో వాళ్ళు లేకపోవడం. పాన్ ఇండియా కల్చర్‌లో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అంత పెర్ఫార్మన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హీరోస్ ఎప్పుడు గూడా ప్రమోషన్స్‌కి బయటికి రారు. వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవుతారు. కాస్ట్, రిలీజియన్, పొలిటికల్ పార్టీస్ ఇట్లా ఇవన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ సినిమాలో ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కువ చూయించాలనుకుంటారు. సో, అది మిగతా ఇండస్ట్రీస్‌కి కానీ, మిగతా ఆడియన్స్‌కి కానీ ఎక్కదు. ఇలా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకుంటే కేవలం తమిళనాడులో మాత్రం ఆ సినిమా ఆడుతుంది. మహా అయితే కొంతమంది తెలుగు వాళ్ళు ఆ సినిమా చూస్తారు. బికాజ్ తెలుగులో వాళ్ళకి ఒక జెన్యూన్ మార్కెట్ అనేది ఉంది. తమిళ్‌లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా తెలుగులో చాలా హిట్ అయ్యాయి. సో, 'రజనీకాంత్' గారు కావచ్చు, 'కమల్ హాసన్' గారికి కావచ్చు, 'తలపతి విజయ్' గారికి కావచ్చు, ఇట్లా వీళ్ళకి ఒక జెన్యూన్ మార్కెట్ అయితే తెలుగులో ఉంది. సో, తెలుగు స్టేట్స్‌లో అండ్ తమిళనాడులో సినిమాస్ చూస్తే పాన్ ఇండియాలో వాళ్ళు ముందుకెళ్లరు. సో, వాళ్ళకి 1000 కోట్లు కొట్టాలంటే వాళ్ళకి కావాల్సింది 'కాశ్మీర్ టు కన్యాకుమారి' దాకా ఒక స్ట్రాంగ్ పాయింట్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్. 'పుష్ప 2' సినిమా ఉంది. ఒక మంచి కమర్షియల్ సినిమా. 'కేజీఎఫ్' ఉంది. ఒక మంచి ఎలివేషన్ సినిమా. 'బాహుబలి' ఉంది. 'ట్రిపుల్ ఆర్' ఉంది. ఇట్లా మన దగ్గర బాగా హిట్ అయిన సినిమాలు ఎందుకు పాన్ ఇండియాగా ఎక్కువ రీచ్ వచ్చిందంటే, మనం మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి, వాళ్ళు ఎలాగైతే చూస్తారని జెప్పి, అలా మనం సినిమాస్ తీస్తాం గాబట్టే, మన దగ్గర ఒక 'పుష్ప', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'బాహుబలి' వచ్చింది. అదే విధంగా కన్నడలో గూడా 'కాంతార' అండ్ 'కేజీఎఫ్' వచ్చిందంటే, ఒక ట్రూ ఎమోషన్‌ని వాళ్ళ సినిమాస్‌లో చూయించారు గాబట్టే, 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి' దాకా ఆడింది. సో, ఈ ఎమోషన్, ఈ లాజిక్, ఏదైతే ఉందో, అది తమిళ్ సినిమాస్‌లో ల్యాక్ అయింది. అది ల్యాక్ అయింది గాబట్టే తమిళ్ సినిమా 1000 కోట్లు కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో, వాళ్ళు ఈ ఐడియాలజీని చేంజ్ చేసుకోము అని జెప్పి వాళ్ళు స్ట్రాంగ్‌గా ఇంకా సినిమాస్ తీస్తూనే ఉన్నారు. సో, వాళ్ళు ఇలా ఎన్ని సినిమాలు తీసినా, ఎంత బడ్జెట్ తీసినా గూడా వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకోవడానికే పనికొస్తాయి గానీ, బయట సినిమాలు చూడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ ఉంది. బాలీవుడ్‌లో తమిళ్ సినిమాస్ చూస్తారా పెద్దగా? మాక్సిమం చూడరు. 'జైలర్' తప్ప పెద్దగా తమిళ్ సినిమా ఏది గూడా ఆడలేదక్కడ. పూర్ పాన్ ఇండియా స్ట్రాటజీ అండ్ పూర్ ప్రమోషన్స్. ఇది గూడా ఇది గూడా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అని జెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటసలకి? 1000,00,00,000 లేపోతే పెద్ద బడ్జెటు హిందీలో డబ్ చేస్తే అయిపోయిద్దా? లేదు. అలా గాదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికి ఒక టచ్ అయ్యే ఎమోషన్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ బిగ్ బడ్జెట్ అండ్ హిందీలో డబ్ చేస్తే అయిపోయిద్ది గదా! పాన్ ఇండియా అని జెప్పి. సో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టచ్ అయ్యే ఒక కాన్సెప్ట్‌ని, ఒక ఎమోషన్స్‌ని వాళ్ళు తేలేకపోతున్నారు. వాళ్ళు ఆ ఫ్రెష్‌నెస్‌ని తీసుకోలేకపోతున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నా గూడా వీక్ ప్రమోషన్స్ వల్ల వాళ్ళ సినిమాస్ మొత్తాన్ని గూడా దెబ్బ తీసుకుంటున్నారు. మన దగ్గర 'ట్రిపుల్ ఆర్' సినిమా వచ్చినప్పుడు 'రాజమౌళి' గారు, 'రామ్ చరణ్' గారు, అదే విధంగా 'ఎన్టీఆర్' గారు వీళ్ళు ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఆ సినిమాని మంచిగా ప్రమోట్ చేసుకున్నారు. అందుకనే ఆ సినిమా అన్ని చోట్ల మంచిగా గెయిన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 'లైగర్' గూడా ఉంది. 'లైగర్' సినిమా హిట్టా ఫ్లాపా పక్కన పెడితే అది పాన్ ఇండియా సినిమాలాగా వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళు మిగతా స్టేట్స్‌కెళ్ళి ప్రమోషన్స్ చేసుకున్నారు. అదే విధంగా 'పుష్ప' మన 'అల్లు అర్జున్' గారు సింగిల్ హ్యాండెడ్‌గా ఒక్కడే ఎళ్లి ఇండియా మొత్తం మంచిగా ప్రమోషన్ చేసుకున్నాడు. బీహార్‌లో పెట్టిన ఈవెంట్ అంత సక్సెస్ అయింది. తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రాలో, ముంబైలో ఇట్లా అన్ని చోట్ల ఒక మంచి ఈవెంట్స్ పెట్టి సింగిల్ హ్యాండెడ్‌గా ఒక్కడే ప్రమోషన్ చేసుకున్నాడు మన 'అల్లు అర్జున్' గారు. ఇట్లా అంటే నా సినిమా ఉంది. నా సినిమా వస్తుంది. నా సినిమాని మీరు చూడండి. బ్లెస్ చేయండి అని చెప్పి అడుక్కోవాల్సిందే గ్యారంటీగా. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా. అది తమిళనాడులో లేదనమాట. తమిళనాడులో ఎలా ఉంటదంటే వాళ్ళ ఆడియో లాంచెస్ కూడా ఓపెన్‌గా జరగవు. సన్ టీవీతోనో సంథింగ్ ఏదో యూట్యూబ్ ఛానెల్స్‌తోనో పెద్ద ఒక మీడియాతోనో ఫుల్లీ క్లోజ్ ప్రైవేట్ పార్టీ లాగా జరుగుతాయన్నమాట. మా సినిమా వస్తుంది అని చెప్పి మిగతా దగ్గరికెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటేనే ఒక మంచి ఓపెనింగ్స్ అనేవి వస్తాయి. అట్‌లీస్ట్ ఈ సినిమా అనేది ఒకటి ఓపెన్ అయితుంది. మీరు చూడండి అని చెప్పి చెప్పుకోవచ్చన్నమాట. సో, తమిళనాడులో ఏమైద్దంటే తమిళ్ సినిమాస్ ఎక్కడ కూడా బయట ప్రమోషన్స్ చేసుకోవు. వీక్ ప్రమోషన్స్. ప్లస్ అట్‌లీస్ట్ వాళ్ళ దగ్గర చేసుకున్న ఈవెంట్‌లో అయినా మంచి ఫన్ ఏమన్నా జనరేట్ చేస్తారా అంటే లేదు. వాళ్ళు ప్రిన్సిపల్ లాగా మాట్లాడడం, ఏదో పెద్ద సీనియర్ సిటిజన్స్ లాగా మాట్లాడడం, దాని గురించి, దీని గురించి మాట్లాడడం. ఎంటర్‌టైన్‌మెంట్ గురించి, సినిమా గురించి తప్ప వాళ్ళు మిగతా దాని గురించి అన్నిటి గురించి మాట్లాడతారు. సో, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏమైపోద్దంటే ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ అవ్వదు. సో, యాక్టర్స్ అంటే పెద్ద మనుషులేం గాదు. యాక్టర్స్ అంటే జస్ట్ దే ఆర్ ఎంటర్‌టైనర్స్. సో, వాళ్ళు ఎంటర్‌టైన్ చేసినప్పుడు మేము ఈ సినిమాలో ఇలా చేసాము. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా బావుంది. దీనికోసం కష్టపడ్డామని జెప్పి ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ మొత్తం గూడా వాళ్ళు షేర్ జేసుకోవాలి. ఇంటర్వ్యూస్ పెట్టి, పాడ్‌కాస్ట్ పెట్టి సంథింగ్ ఏదో ఒక ప్రమోషనల్ స్టంట్స్ చేయాలి. కానీ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. హీరో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, హీరో ఎంత పెద్ద చిన్న హీరో అయినా గూడా వాళ్ళు వచ్చి ఒకటే ఒక స్పీచ్ ఇచ్చి ఎళ్ళిపోతారు. అదే ప్రమోషన్. అది తప్ప వాళ్ళ దగ్గర ఏముండదు. సో, ప్రమోషన్ గూడా చాలా వీక్ అయిపోయింది. మనం ఆల్రెడీ 'రాజాసాబ్' రివ్యూలో మాట్లాడుకున్నాం. స్ట్రాంగ్ స్టోరీ ప్లస్ వీక్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఈక్వల్ టు డిజాస్టర్. సింపుల్ స్టోరీ లైన్ ప్లస్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. ఈ ఫార్ములాని చాలా మంది మిస్ అయిపోతారు. సో, ఇదే తమిళనాడులో కూడా జరిగింది. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఇదే.
అంటే మేము మా యాక్టర్స్‌నే పెట్టుకుంటాం. మేము మా యాక్ట్రెసెస్‌ని పెట్టుకుంటాం. మేము బయటోళ్ళని ఎంటర్ అవ్వనియ్యం. కానీ బయటోళ్ళు మా సినిమా చూడాలి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తమిళనాడు గాని లేకపోతే వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ తమిళనాడు అంటే తమిళనాడు స్టేట్‌ని కాదు నేననేది. తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ కాలీవుడ్ మొత్తాన్ని కూడా బ్యాక్‌లాష్ చేస్తుంది. సో ఇదనమాట. ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. నీ దగ్గర కంటెంట్ ఉంది అని చెప్పి నీకు తెలిస్తే సరిపోదు కదా! నా దగ్గర కంటెంట్ ఉంది అని చెప్పి నువ్వు ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించాలి. అదే ప్రమోషన్. సో, వాళ్ళక్కడ చాలా అంటే చాలా వీక్ అయిపోయారు. సో, అందుకనే వాళ్ళ దగ్గర ప్రమోషన్ స్ట్రాటజీస్ సరిగ్గా లేవు. వాళ్ళ దగ్గర పూర్ పాన్ ఇండియా స్ట్రాటజీ ఉంది. సో, వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. అక్కడ వాళ్ళు ల్యాగ్ అయిపోతారు.